ఆంజనేయులు ఆంజనేయులు గీతామకరందం వచ్చిందయ్యా. ఏంటి గీతామకరందం? అదేనయ్యా, ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమి బొమ్మల్లో ఉంటాయి అమ్మాయి బొమ్మలు. రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా. ఆ పుస్తకం గురించేగా ఇప్పుడు మీరు అడిగింది. ఇప్పుడు అర్థమైందా? గీతామకరందం వచ్చిందా? ఓహో అదే, ఇప్పుడే షిప్ లో దిగింది. కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో గీతాపారాయణే. ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పే ఉందయ్యా. అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతావా? హాయిగా పడక గదిలో తలుపు వేసుకుని మరీ చదువుతాం. పడక గదిలో కూడా లైట్ ఉండగా చదువుతారు, ఇటు చీకట్లోనే చదువుతారు. అయ్య గారు, ఆ బిర్స్ ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఆ పుస్తకం? అదేం బోధపడి వస్తుంది? బోధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీషులో రాసిన రామాయణం ఏంటండి? ఇలాంటి పుస్తకాలకు భాషాభేదం ఉండదండి. అమెరికాలో దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోటితోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి పీల్చినట్టు అయ్యగారు పుస్తకం రాత్రి చదువుకుని నేనే చదువుకోండి, క్యారీ చేస్తా జైలుకి. భగవద్గీత లేదయ్యా? భగవద్గీత భగవద్గీత లేకపోతే ఇంత పుస్తకాలు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. భగవద్గీత లేదు. భగవద్గీత ప్యారిస్ నుంచి వస్తుందా? ఆ పుస్తకం ఉందా? అను ఇక్కడున్నావా? నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమిటో పడగదిలో గోపాలకృష్ణుని దువ్వుతున్నావు? ఇలాంటి బిడ్డ మన ఇంట్లో నడిచే రోజు త్వరలోనే ఉందండి. ఏమిటి ఇలాంటి బిడ్డ? అంటే నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు అనమాట. ఏమే ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి. నా పూర్తి ఊరుకోండి, నోర్మైండి. నేను నెల తప్పడం ఏమిటి? ఇలాంటి బొమ్మ అబ్బాయి గదిలో పెడితే కోడలు కడుపుని ఇలాంటి బిడ్డ పుడతాడని. నన్ను తాతని చెయ్యాలని చూస్తున్నావా? అదేం కుదరదు. నేనే బిడ్డని కంటాను, వాడి గోపాలకృష్ణని పేరు పెడతాను, నీ చేతుల్లో పెడతాను. దానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. చూసుకో, లక్కీ ఛాన్స్. అబ్బా, ఎలాంటి మొగుడిని ప్రసాదించాడో ఆ భగవంతుడు. నువ్వు భగవంతుడిని తిట్టి ప్రయోజనం లేదు, బాధపడే ప్రయోజనం లేదు. డీటెయిల్స్ మర్చిపోకు. అర్జెంట్ గా నా కొడుకుని కానీ ఇచ్చేయి. అమ్మాయి వస్తుందేమో, ఆ దిక్కుమల్లి పుస్తకం దాచేయండి. దాని కళ్ళ పడితే ఉరుపోసు తావడం కంటే వేరే గచ్చిందరం లేదు. దాచేయండి. గుడ్ ఐడియా. తలగడా కింద కాలు, కాలు కింద తలగడా, నో ప్రాబ్లం. మీ అబ్బాయి గారు డాబా మీద వెన్నెల్లో కూర్చొని అకౌంట్ చూసుకుంటా ఉన్నారు. దిండు బెడ్షీట్ తీసుకురామన్నారు. రామరామా రామరామా, ఎంత పరువు తక్కువ పని. ఈ దిక్కుమాలి పుస్తకాలు ఇంట్లో తీసుకురావద్దంటే వినిపించుకోరు మీరు. ఇప్పుడేమైనా చూడండి. ఏమైంది? వాడికి సరైన వయసులో నిక్షేపలాంటి పుస్తకం అందింది. వాడు ఇప్పుడే లక్కీ ఫెలో. రాస్కర్ తెచ్చావా? తీసుకొచ్చాను స్వామి. అక్కడ వెయిటేది? అరే ఏమిటండి ఇది? అబ్బా, అకౌంట్స్ రాసుకుంటాన్ని కోతపల్లి చేస్తున్నారా? వెన్నెల్లో పడుకోవడం నాకు సరదా. బాగుంది మీ సరదా. ఇదేమిటండి ఇంత గట్టిగా ఉంది? గట్టిగా ఉందా? ఏమిటిది? ఇదేమిటండి ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు? నేను దాచలేదు. మరెవరు దాచుంటారు? మీ నాన్నగారా? కరెక్ట్, ఆయనే దాచుంటాడు. ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నావు? డూప్లికేట్ శ్రీకృష్ణుడు. అలాంటి మాట్లాడకండి, పాపం అండి. ఏమిటా పని? ఏ మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మన చేతికి వచ్చింది. చూడు, కమ్ ఆన్, చూడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? బాధపడుతున్నాను. దేనికి ఆలోచిస్తూ బాధపడుతున్నాను. అబ్బా, ఎందుకని అడగవే? ఎందుకు? నిక్షేపంలాంటి నా పుస్తకం కాస్త దగ్గర జరగవా? మన బెడ్రూమ్. చెప్పండి. ఇప్పుడు మన వాడు ఆ పుస్తకంలో ఏ పేజీ చూస్తుంటాడా అని. ఊరుకోండి. పుస్తకం ఆ పిల్లల చేతుల్లో పడ్డందుకే నాకు సిగ్గుగా ఉంది. నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకి చెయ్యెత్తి నమస్కారం చేయాలంది. ముసిరి సిగ్గు. చెప్తాను. ఏమండి, ఏమండి, ఇవిగో మీ గుడ్లు, మీ పాలు.
నో గుడ్లు నో పాలు. రన్నింగ్ వెళ్ళరు? నో రన్నింగ్ నో వాకింగ్. ఇవాళంతా స్లీపింగే. ఏ కాళ్ళు పిగుతున్నాయి. ఎందుకు? అడుగు పట్టేసింది. అదే ఎందుకు అని. ఏవి తెలియనట్టు. ఇవాళ నన్ను డిస్టర్బ్ చేయకు. కాళ్ళు నడుము కలిసి వస్తే మధ్యాహ్నం భోజనానికి లేస్తాను. అమ్మ వెళదాం. అమ్మా ఏమిటమ్మా అలా ఉండిపోయా? ఈ మట్టి మీదే 20 ఏళ్ల క్రితం నా జీవితం మట్టి కలిసిపోయింది. ఆనాటి నుంచి జీవోత్సవంలా బ్రతుకుతున్న దాన్ని మళ్ళీ ఈ మట్టి మీద అడుగు పెట్టేసరికి నా గుండె పరువెక్కిందమ్మా. మరేం పర్వాలేదమ్మా. ఒకప్పుడు నువ్వు దెబ్బతిన్న ఈ మట్టి మీదే మళ్ళీ మనకు మంచి రోజులు రావచ్చు. పదమ్మా వెళదాం. ఎస్ సార్. లక్ష్మి పిల్ల. ఏ లక్ష్మి పిల్లమంటారు సార్? టైపిస్ట్ లక్ష్మి పిల్లమంటారా? స్టెనోగ్రాఫర్ లక్ష్మి పిల్లమంటారా? స్టెనో లక్ష్మి పిల్ల. అలాగే సార్. ఏంటి రాము? కూర్చో. మీ అమ్మకి ఆ ఇంట్లో సదుపాయంగా ఉందా? బాగుంది రాము. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంలో ఉంది? మందులు వాడుతోందిగా, ఇప్పుడు నయంగానే ఉంది. ఒకసారి నువ్వు ఇంటికి రాకూడదు? వస్తానులే. ఇవాళ రాత్రి తిరుపతిలో మన మేనేజర్ ప్రసాద్ పెళ్లి జరుగుతుంది. నా పేరున గ్రేడికి పంపించా. ఓకే. జానకి, నువ్వా జానకి? నువ్వు ఇక్కడ? ఏ ఇక్కడ ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నారా? బ్రతికున్నందుకు ఆశ్చర్యపోతున్నారా? నా మీద కోపంగా ఉంది కదా. నన్ను క్షమించానికి. ఆ రోజు నేను చేసిన పాపానికి ఈ 20 ఏళ్ళు బాధపడుతూనే ఉన్నాను. నేను నమ్మనండి. నాలాంటి అనాథల జీవితాలకి ఎన్నిటికి నిప్పంటించిన ఆ మంటతో మీరు చెలగాచుకుంటారే తప్ప ఒక అభాగ్యురాల జీవితానికి అన్యాయం చేసేయమని ఒక క్షణం కూడా ఆలోచించరని నాకు తెలుసు. జానకి, అప్పటి పరిస్థితులు నా చేత నీకు అన్యాయం చేయించే, కానీ నేను నిమిత్త మాత్రం. జానకి, ఆడవాళ్ళకి అన్యాయం చేసే మీ బోటు వాళ్ళు ఉన్నట్టే అనాథలను ఆదుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. రాంబాబు అనే ఉత్తముడు నన్ను నా బిడ్డను ఆదుకుని తన షుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మికి ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఆ రాంబాబు ఎవరో కాదు జానకి, నా కొడుకు. రాంబాబు మీ కొడుకా? నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదే. పోనీలే జానకి, లక్ష్మిని ఆదుకున్నది నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మికి జీతం పెంచమని చెప్తాను, ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తాను. కానీ నా మీద కోపంతో లక్ష్మిని మాత్రం ఉద్యోగం మానిపించకు. భగవంతుడు ఆడించే నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు. కానీ మీలాంటి వారి కడుపున రాంబాబు లాంటి ఉత్తముడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను. ఏమండి, మీ కొట్లో ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా? లేదమ్మా, మొత్తం ఈ ఊర్లో దొరికే రకాలన్నీ ఇవే. ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు. అమ్మా, ఇది ఇండియా. మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్ళి తీసుకోవాలి. ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి, లేకపోతే. తొందరపడకండి రామూర్తి గారు. కస్టమర్స్ ని ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది. ఆవిడికి నచ్చేవి చూపించాలి కానీ మనసు కష్టపడేలా మాట్లాడకూడదు. మేడం, మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు? శ్రావణి శుక్రవారం నవ్వులు ఉన్నాయి, దాన్ని కట్టుకుందామని. అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది. ఇది మేలైన కంచి పట్టు. ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది. పైగా మన జాకెట్ పీస్ కూడా తీసుకోనక్కర్లేదు, ఇందులోనే ముక్కుంది. బార్డర్ కూడా ఎంత బాగుందో చూసారా? ఓకే మేడం. ఓకే ఓకే, మీరు సమయానికి వచ్చి రక్షించారు. ఇట్స్ ఆల్ రైట్. ఇది మేడం కు ప్యాక్ చేసి బిల్ వేయండి. ఇది నాకు. అదేమిటి తెల్లచీర తీసుకున్నారు? నాకు కాదండి, మా అమ్మకి. నేను వెళ్ళొస్తానండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను బస్సులోనే వెళ్తాను. అదేం కుదరదు, కొత్తగా మనం స్నేహితులేయం. మన స్నేహం చాలా ఎదగాలి. రండి. అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట. నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి, కడుపు నింపుకోవడం కోసం. ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? షుగర్ ఫ్యాక్టరీలో. షుగర్ ఫ్యాక్టరీలోనా? ఏ ఉద్యోగం చేస్తున్నారు? మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేనేజింగ్ డైరెక్టర్ అంటే
రాంబాబు గారి దగ్గర? అవునండి. ఆయన మీకు తెలుసా? అబే, ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను. ఇంతకీ ఆయన ఎలాంటి వారు? ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి. నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు. ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు. మీరు ఆయన్ని దేవుడిగా భావించడానికి ఆయన మీకేం చేశారు? ఈ సమాజంలో ఒక ఆడదే తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సమకూర్చాడు. చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మీరు రాంబాబు గారి గురించి ఎంతగా అనుకుంటున్నారు గాని ఆయన పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడరట కదా. ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు. ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చనువుగా మాట్లాడతారు. ఇక నా బోటు దాంతో అయితే చెప్పనే అక్కర్లేదు. 1000 bags. Last month you ordered for 10,000 bags. Ante. Wow. Meeronante. You look fantastic today. థ్యాంక్ యూ. If you don't mind, ఒక్కసారి తలపేసిరావు. దేనికి? ఒక్కటిస్తాను. మీరే నా దేవుడు, నా సర్వస్వం అయినప్పుడు ఈ చాటుమాటు వ్యవహారం దేనికి? మీరు ప్రాణం పోసిన బొమ్మనేగా. మీ ఇష్టం. స్టాప్! ఏమండి, ఎందుకు లార్చారు? ఏం జరిగింది? షటప్! నువ్వు కలుపుకోలుగా మాట్లాడితే మంచిదాని అనుకున్నాను, కానీ నువ్వు మాయలాడవని, ఆఫీసర్లు వల్ల వేసుకునే వన్నెల విసనకరవని ఇప్పుడే తెలిసింది నాకు. ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు? నేను వన్నెల విసనకరనా? ఎవరు చెప్పారండి మీకు? నోర్మయ్, మళ్ళీ ఇంకోసారి ఆఫీసులో ఇలా ప్రవర్తించావంటే మరే తక్కదు. గెట్ అవుట్. పోనీ. ఏమండి, వెంటనే మీరు పని చేయాలి. మీ ఆఫీసులో పనిచేసే లక్ష్మిని డిస్మిస్ చేయాలి. అదే మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తోంది బగలమారి వయ్యారి, దాన్ని. ఆగండి, నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారే. ముందు దాన్ని ఉద్యోగం నుంచి తీస్తారా లేదా? లక్ష్మి ఏం తప్పు చేసింది? చేసింది కాబట్టి తీసేయమంటున్నాను. కారణం లేకుండా ఓ మంచి మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇటు ఆవిడ మనసు బాధపడుతుంది, అటు వర్కర్స్ యూనియన్ నన్ను పట్టుకుని వాయించేస్తుంది తెలుసా? నాకదంతా అనవసరం. ఆవిడ వ్యవహారం నాకేమీ నచ్చలేదు. ఆవిడ వ్యవహారం నీకెందుకు నచ్చాలి? ఆవిడ పనిచేస్తుంది నా దగ్గర కాబట్టి నాకు నచ్చాలి. నాకు నచ్చకపోతే తీసేస్తాను, కానీ నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను. ఏమిటి? దాన్ని ఉంచుకున్నారా? అబ్బా, ఉంచుకోవడం అంటే ఉద్యోగంలో ఉంచుకున్నాను అని. అందం ఉన్న గర్వం లేని మనిషి, వర్క్ చాలా సిన్సియర్ గా చేస్తుంది, చాలా తెలివైంది. అలాంటప్పుడు ఎందుకు తీసేయడం? నాకు ఇక్కడ ఒళ్ళు మండిపోతుంటే నా ముందే దాన్ని పొగుడతారా? లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు, మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యంతరంగా చెప్తాను. ఓకే? పరాయి ఆడదాన్ని పెళ్ల ముందే భర్త పొగిడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట.